సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించొచ్చు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ఈ పరిశుద్ధ దినమందు యొక్క ఆరాధనని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో, మీ ప్రేమలో, మీ బిడలమైనటువంటి మమ్మల్ని కూడా గడిచిన దినములలో మీ రెక్కల చాటున భద్రపరిచి మమ్మల్ని సజీవుల లెక్కలో వచ్చి మరి యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి ప్రవేశపెట్టిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. ప్రభా, ఈ దినమందు ఇదిగోనైనా నీ మందిరంలోకి వచ్చినటువంటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిశుద్ధ దినమందు ఆరాధనలో ప్రభా, పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచేటువంటి సమయంలో మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకోండి. పరిశుద్ధ గ్రంథములోని శ్రేష్టమైనటువంటి జీవపు మాటలను ధ్యానించేటువంటి సమయంలో మీ పరిశుద్ధాత్మ నడిపింపు ప్రసన్నతను అనుగ్రహించండి. ప్రభా, నీ పాదాల సందుకు వచ్చినటువంటి వారందరినీ దీవించండి. ఇంకా రావలసినటువంటి వారందరినీ కూడా త్వరగా మందిర ఆవరణకు నడిపించి ఈ ఆరాధన అంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో నేటి పరిశుద్ధ దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగము అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము నుండి 6వ వచనం వరకు గల లేఖన భాగాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము నుండి 6వ వచనం వరకు గల లేఖన భాగాన్ని మన మధ్యలో కుమారి కీర్తి ముందుకు వచ్చి వాక్య భాగమును చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి పరిశుద్ధ దినమునకే ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 6 వచనములు చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రేమియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివినిపించిన కీర్తిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. పిల్లలు, ఈ సమయంలో సంఘమంతి కూడా లేచి నిలుబడి ఉండగా నేటి పరిశుద్ధ దిన ఆరాధనకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడి ఉన్నటువంటి ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగము కీర్తనల గ్రంథము నుంచి 115వ సంకీర్తన, దావీదు భక్తుడు రచించినటువంటి 115వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మన మధ్యలోటువంటి సహోదరులు మాతంగి వందన కుమార్ గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగములో నడిపించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాను. 115వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు మహారాజు రచించిన 115వ సంకీర్తన. మాకు కాదు యెహోవా, మాకు కాదు,
నీ కృపా సత్యము బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. వారు దేవుడేడని అన్యజనులు ఎందుకు చెప్పుకొందరు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తమకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారవి, అవి మనుషులు చేతి పనులు. వాటికి నోరుండి పలుకవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడువవు, గొంతుకతో మాటలాడవు. వాటి చేయువారును వాటి యందు నమ్మకించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవాయందు భయభక్తులు గలవారలారా, యెహోవాయందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించుడి. మనమందరం కూడా ఆ విధంగానే నిలువబడి దేవుని నామాన్ని స్తుతించుకుందాం, గణపరుచుకుందాం, ప్రభువుని ఆరాధించుకుందాం. ఆయన ఆరాధించేటువంటి వారందరికీ కూడా మన తండ్రి అయినటువంటి దేవుడు ఆత్మస్వరూపుడి ఉన్నాడు కాబట్టి ఆయన ఆరాధించే వారందరికీ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని సెలవిచ్చిన రీతిలో అందరూ నన్ను మరిచిన నీవు నన్ను విడవనంటివనేటువంటి ఆ పాట పాడుతూ కోయిరు వారిని అనుసరిస్తూ మనము దేవుని నామాన్ని స్తుతించుకుందాం, గణపరుచుకుందాం. దేవుని మందిరావరణములున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రభు నామాన్ని గణపరచండి, ప్రభు నామాన్ని స్తుతించండి. ఆ శ్రేష్టమైనటువంటి కీర్తన ఈ కోయిరు వారిని అనుసరించి మరి దేవుని మందిరమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడువనట్టువైనటువంటి ఆ పాట, ఆ పల్లవి మొదటి 2 చరణాలు పాడుతూ మనము దేవుని నామాన్ని స్తుతించుకుందాం, గణపరుచుకుందాం. Light and easy denims by Agio. Shop now at agio.com. సౌండ్ పెట్టండి. నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. మనమందరం కూడా ప్రభు నామాన్ని గణపరుద్దాం, ఆయన నామాన్ని స్తుతిద్దాం.
విడిచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధుమిత్రుడ నీవే సయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధుమిత్రుడ నీవే సయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. నీ మందిరంలో నైనా నీ బిడ్డల్లో నిలిచి నిన్ను ఆరాధించేటువంటి భాగ్యాన్ని మీరు దయచేస్తూ ఉన్నారు. నీ బిడ్డల యొక్క స్తుతుల మీద కూడా మీరు ఆశీనులై ఉన్నారు, నీ నామాన్ని మహిమ తెచ్చుకొని ఉన్నారు. ప్రభా, ఈ సమయంలో నీ శ్రేష్టమైనటువంటి జీవపు స్వరాన్ని వినటానికి, మీ జీవపు మాటలు నాయన ధ్యానించుకోవడానికి నీ పాదసన్నదులు మేము సిద్ధపడి ఉన్నాం. ప్రభా, మీ పరిశుద్ధాత్మ నడిపింపు ప్రసన్నత మెండుగా నాకు మాకు దైత్యమని వేడుకొని వచ్చి ఉన్నాను. వాక్యము విత్తబడుతున్నటువంటి సమయంలో వినగలిగినటువంటి చెవులు, గ్రహించగలిగినటువంటి మనస్సును నీ బిడ్డలకు మీరు దయచేయండి. వచ్చిన వారిని దీవించండి, రావలసిన వారిని త్వరగా నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి సంగమంతి కూడా కూర్చోవలసిందిగా ప్రభు పేరట మనం వచ్చేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామములో అందరికీ ప్రత్యేకంగా మరి యొక్క పర్యాయము హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జీవము కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు, ఈ సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు మరి యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దినము దేవుని మందిర ఆవరణంలోనికి ప్రవేశించి దేవుని నామాన్ని స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు ఎపిసిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో నుండి 6వ వచనం వరకు గల లేఖన భాగంలో ఒక చక్కటి మాట, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. పిల్లలు, ఈ దినమందు నేను ఆశీర్వదించబడిన వాడను. ఈ యొక్క అంశం మీద నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు దేవుని మందిరంలో ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడినవారు. అవునా? దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. దేవుని చేతనే నేను ఆశీర్వదించబడ్డాను. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపలో దేవుడు నా యొక్క ప్రతి కార్యంలో, ప్రతి పనిపాటలో, కుటుంబ జీవితంలో, చదువుల్లో, రాకపోకల విషయాల్లో, ప్రయాణాల్లో, అన్ని విషయంలో కూడా, ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదం మనకుంది. మన పుట్టుకే దేవుని యొక్క ఆశీర్వాదము కదా. పరిశుద్ధ గ్రంథంలో ఎపిసిలకు రాసిన పత్రికలో మనం గమనించినప్పుడు ఈ 1వ అధ్యాయంలో యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగానే తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. ఇది గొప్ప ఆశీర్వాదము, క్రీస్తులో ఏర్పరచబడినటువంటి జీవితము. సహజంగా పిల్లరా, ఈరోజు ఈ ఆశీర్వాదం అనేటువంటి మాట మీద నేను కొన్ని మాటలు మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ఆశీర్వాదము 2 రకాలు. బ్లెస్సింగ్ అనేటువంటిది మనం గమనించగలిగితే
ఈ లోకములో భూ సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన ఆశీర్వాదాలు, రెండు విధములైనటువంటి ఆశీర్వాదాలు ఈ లోకములైనటువంటి నరులు అనుభవిస్తూ ఉన్నారు. ప్రతి నరుడు అనుభవిస్తూ ఉన్నాడు రెండు రకాలైనటువంటి ఆశీర్వాదాలు. భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదం మనందరికీ తెలుసు. ఈ లోకములో మనము కలిగినటువంటి ప్రతిదీ కూడా, ఈ భూమి మీద మనం ఏదైతే కలిగి ఉన్నామో అది ప్రతిదీ కూడా ఒక ఆశీర్వాదమే. రెండవది ఆత్మకు సంబంధించి పరసంబంధమైనటువంటిది. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ నడిపింపు ఏదైతే ఉందో, దేవుని బిడలుగా దేవుని స్వారూప్యములోనికి నడిచేటువంటి జీవిత విధానం ఏదైతే ఉందో అది దేవుని మహాకృప ద్వారా ఇవ్వబడినటువంటి ఆశీర్వాదం. ఈరోజు పాత నిబంధన గ్రంథముల నుండి కొన్ని మాటలు, కృత నిబంధన గ్రంథంలో క్రైస్తవ సంఘానికి జ్ఞాపకం చేయబడినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు, ఈ యొక్క ఆశీర్వాదం గురించి నేను మీతో మాట్లాడని ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో చివరిగా ఈ కృత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మాటలు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి మాటలు మనం ధ్యానించుకుందాం. మొదటిగా పాత నిబంధన గ్రంథంలో భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అనుభవించినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు మనం గమనించగలిగితే, భక్తుల యొక్క జీవితాలు మనం గమనించగలిగితే, పాత నిబంధన గ్రంథంలో ప్రాముఖ్యంగా మనకి గుర్తొచ్చేటువంటి వ్యక్తి అబ్రహాము యొక్క జీవితము. ఎందుకంటే అసలు ఆశీర్వాదమునకు వారసుడిగా ఎంచబడినటువంటి వాడు. అబ్రహాము చేతే ఆశీర్వాదాలు భూలోకంలోనికి వచ్చాయి. అబ్రహాము ఎవరిని ఆశీర్వదిస్తాడో వారు ఆశీర్వదించబడతారు. ఎందుకంటే అబ్రహాము ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక చేత దేవునితో నడిచినటువంటి వాడు, దేవుని సన్నిధిలో నిలిచినటువంటి వాడు, దేవుని మాటకు లోబడినటువంటి వాడు, దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి వాడు, దేవుని చిత్త ప్రకారంగా దేవునికి మంచి స్నేహితుడిగా పిలువబడినటువంటి వాడు. అబ్రహాము జీవితంలో చాలా సంగతులు మనకు జ్ఞాపకం చేయబడతాయి. అబ్రహాము దేవునితో నడిచి దేవుని స్నేహితుడిగా పిలువబడినటువంటి వాడు. అబ్రహాము సంపూర్ణంగా దేవుణ్ణి నమ్మాడు కాబట్టి అతడు నీతిమంతుడిగా పిలువబడుతూ ఉన్నాడు. అబ్రహాము దేవునితో నడిచేటువంటి క్రమంలో దేవుని యొక్క వాగ్దానాల మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. అబ్రహాము యొక్క జీవితంలో ఎన్ని సంగతులు ఉన్నాయో, అబ్రహాము పొందుకున్నటువంటి వాగ్దానములు ఏమైతే ఉన్నాయో, వాగ్దానముల యొక్క నెరవేర్పు కొరకు నిరీక్షణతో కనిపెట్టినటువంటి వాడు, వాగ్దానములు సంపూర్ణంగా తన జీవితంలో పొందుకున్నటువంటి వాడిగా అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లరా, అబ్రహాము ఆశీర్వదించబడినటువంటి క్రమాన్ని గమనించగలిగితే 12వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఆ దేవుడు ఆశీర్వదించడానికి పిలిచాడు. ఈ మాటలు మనందరికీ తెలిసినటువంటి మాటలే అయినప్పటికీ కూడా అన్ని విషయాల్లో ఎలా ఆశీర్వదించబడ్డాడో ఒకసారి క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం. కేవలము ప్రియులారా, అబ్రహాము దేవుని చేతనే ఆశీర్వదించబడెను అనే సంగతి పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తన స్వయం కష్టార్జితమును బట్టి, తన జ్ఞానమును బట్టి, తన పరాక్రమమును బట్టి, తన యొక్క ఉన్నతమైనటువంటి స్థితిగతులను బట్టి అబ్రహాము గొప్పవాడిగా ఎంచబడలేదు. కానీ అబ్రహాము గొప్పవాడిగా ఉండటానికి, అబ్రహాము జీవితము గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండటానికి గల కారణము దేవుడు అనే సంగతి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏ రోజైనా కానీ ఈ లోకములో నరులు వారి యొక్క జీవిత విధానాన్ని ఒక్కసారి వెనక్కు చూసుకొని, ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే కారణము దేవుడు అనే మాట చెప్పగలుగుతారా? చెప్పగలిగితే సంతోషమే. కానీ నరుని యొక్క జీవిత విధానాన్ని మనం గమనించినప్పుడు, ఒక నరుడు క్రమముగా ఎదుగుతూ ఉన్నటువంటి సమయంలో తన యొక్క ఎదుగుదలను చూసుకొని అది తన యొక్క గొప్పతనంగా, తన యొక్క ఉన్నతమైనటువంటి జ్ఞానమును బట్టి, తన పరాక్రమమును బట్టి, తనకు కలిగినటువంటి ఆ స్థితిగతులన్నింటినీ కూడా తన గొప్పగా భావించుకొని తన్ను తాను హెచ్చించుకునేటువంటి సందర్భాలు ఎన్నో లేఖనాల్లోనూ గమనించగలుగుతూ ఉన్నాం. సమాజంలో కూడా గమనించగలుగుతూ ఉన్నట్లుగా ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు పిల్లరా, ఈ 12వ అధ్యాయంలో 2-3 వచనాలు మనం గమనించినప్పుడు
దేవుని యొక్క మహోన్నతమైనటువంటి స్వరాన్ని వినినటువంటి వాడు, స్వరాన్ని విని ఆ స్వరానికి లోబడినటువంటి వాడు, ఇది దేవుని స్వరమే అని నమ్మినటువంటి వాడు, ఆ నమ్మకము కొలది తన జీవితాన్ని దేవుని పాదాల చెంత సంపూర్ణంగా నడిపించుకున్నటువంటి భక్తునిగా అబ్రహాం యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే పిల్లలు, చూడండి ఇక్కడ అంటాడు కదా, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందుదు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడని అబ్రహాముతో అనగా. పిల్లల వాక్య భాగంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది, నిజంగా దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదము అబ్రహాము జీవితంలో ప్రారంభించబడింది. ఈ ప్రారంభించబడినటువంటి ఆ సంగతులు మనం గమనించినప్పుడు యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. ఈరోజు ఆశీర్వాదాలకు వారసులగుటకు మనం పిలువబడ్డాము. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట చాలా చక్కగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఇక్కడ అబ్రహాము ఆశీర్వాదములు పొందుకోవడానికి పిలువబడ్డాడు. అబ్రహాము దేవుని యొక్క వాగ్దానములు ఏమైతే ఉన్నాయో వాగ్దానములు తన జీవితంలో నెరవేర్చుకోవడానికి పిలువబడ్డాడు. అబ్రహాము ఈ భూలోకములటువంటి విశ్వాసులు అనగా ఈ భూలోకములటువంటి సకల మానవాళి యొక్క జీవితానికి తండ్రిగా ఉండటానికి పిలువబడ్డాడు. ఎప్పుడైతే పిలువబడ్డాడో ఆ పిలుపు మేరకు అబ్రహాము ముందుకు వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. ఈరోజు పిల్లరా, భౌతికపరమైనటువంటి ఆశీర్వాదాలు, పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, 2 ఆశీర్వాదాలు మీ ఎదుట నేను ఉంచి ఉన్నాను. ఇక్కడ అబ్రహాము జీవితంలో పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి ప్రాముఖ్యంగా 3వ వచనం నుండి రాయబడినటువంటి ఆ యొక్క వాక్య భాగములో ఆత్మ సంబంధమైన పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, 2 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇక్కడ అబ్రహాముకి ఏమో దేవుడు భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు జ్ఞాపకం చేశాడు. నేను గొప్ప జనంగా చేస్తాను, రెండోది నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గొప్పవాడిగా చేస్తాను, మరి నిన్ను అనేక మందికి విశ్వాసులకి తండ్రిగా నేను నిన్ను నియమించి ఆశీర్వదిస్తానని. ఈ ఆశీర్వాదాలు ఈ లోకములో భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాలు మనం గమనించగలిగితే పిల్లరా, 24వ అధ్యాయం 1వ వచనము, 24వ అధ్యాయం ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా మనం ఒక్కసారి గమనించగలిగితే చూడండి, ఇక్కడ అంటాడు కదా, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించిన. పిల్లలు ఈ వాక్య భాగంలో జ్ఞాపకం చేయబడింది, అన్ని విషయములలో ఆశీర్వదించబడిన వాడు. ఈరోజు మన జీవితాన్ని మనం గమనించుకున్నప్పుడు మన కొదువులు ఉన్నాయా లేదా? కొదువు ఉంది. దేవుని సన్నిధిలో ఎన్ని సంవత్సరాలు జీవించినా కానీ ఏదో ఒక కొదువు మనలో వెలితి అనేది కనపడుతూ ఉంటుంది. మానవుని యొక్క హృదయాంతరంగం అటువంటిది. ఎన్ని విషయాలు, ఎన్ని సంగతులు, ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని అద్భుతమైనటువంటి కార్యాలు, ఎన్ని మేలుకరమైనటువంటి కార్యాలు, ఎన్ని అవసరతలు నరుని యొక్క జీవితంలో తీర్చబడినప్పటికీ కూడా నరుడు ఈ భూలోకమును విడిచే అంతవరకు కూడా ఏదో ఒక వెలితి, ఏదో ఒక కొదువ అనేది నరుని యొక్క జీవితంలో కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే నరుని యొక్క హృదయం అటువంటిది. కానీ అబ్రహాము యొక్క హృదయాన్ని మనం గమనించినప్పుడు అబ్రహాము యొక్క హృదయంలో దేవుడు ఉన్నాడు కాబట్టి అక్కడ అన్ని విషయాల్లో నేను ఆశీర్వదించబడిన వాడును, నా జీవితంలో ఏది కూడా కొదువు లేదు అనేటువంటి సంగతి అక్కడ చాలా చక్కగా జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఏ హృదయంలో అయితే సంపూర్ణమైనటువంటి స్థానము దేవునికి ఉంటుందో ఆ వ్యక్తి ఏమంటాడు అంటే, దేవుని మహాకృపను బట్టి నేను అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాను, దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఒకవేళ కొదువు ఉన్నప్పటికీ కూడా
ఫలాంది లేదనుకోండి, సైకిల్ వేసుకుని వెళుతూ ఉన్నాడు, అతనికి కారు కావాలనేటువంటి కోరిక హృదయంలో ఉంటుంది. అయినా కానీ ఆ వ్యక్తి ఏమంటాడు అంటే, దేవుని మహాకృపను బట్టి ఈ దేవుడు నన్ను ఈ సైకిల్ ఇచ్చి నన్ను ఆశీర్వదించాడు అంటాడు. అంతేగాని దేవుడు నన్ను ఎక్కడ ఆశీర్వదించాడు, అందరికీ కారు ఉంది కాబట్టి నాకు కారు లేదు అనేటువంటి ఆలోచన రాదు. దేవుని ఆశీర్వాదము పొందుకునేటువంటి వ్యక్తి యొక్క హృదయంలో నుండి వచ్చుచున్నటువంటి స్వరం ఎలా ఉంటుందంటే, దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అతని యొక్క పలుకుల్లో ఇక్కడ అంటాడు కదా, ఈ 24వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు, అతడు బహుకాలము గడిచిన వృద్ధుడై ఉన్నాడు, అన్ని విషయములలో కూడా యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. ఇక్కడ అబ్రహాము కుమారుడైనటువంటి ఆ ఇస్సాకు యొక్క వివాహమును గురించినటువంటి సంగతి ఆ యొక్క లేఖన భాగంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. పిల్లలు మనం గమనించగలిగితే ఈ 24వ అధ్యాయంలోనే 34వ వచనంలో కూడా యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడింది. ఈరోజు మనం ఆశీర్వదించబడ్డాం. ఆశీర్వదించబడిన వాడు ఎక్కడ ఉండాలి అంటే దేవుని సన్నిధిలో ఉండాలి. నేను ఆశీర్వదించబడలేదు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు దేవుని మందిర ద్వారమునకు వెలుపల నివాసమును ఏర్పాటు చేసుకునేటువంటి వాడు. ఇక్కడ ఎలియాజర్కి అబ్రహాము ఒక మంచి బాధ్యతను అప్పగించి ఉన్నాడు. ఇది అబ్రహాము యొక్క విశ్వాసము. అబ్రహాము యొక్క విశ్వాసం ఏమిటంటే, దేవుడు నాకు ఒక కుమారుని ఇచ్చినప్పుడు నా కుమారునికి తగినటువంటి సాటి అయినటువంటి సహాయము దేవుడు చూసుకుంటాడు. అది దేవుని పని. నేను దేవుని చిత్తమునకు అనుకూలంగా నడిచినప్పుడు, దేవుని ఉద్దేశాలు నేను నెరవేరుస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క హృదయానికి దగ్గరగా నా జీవితాన్ని నేను నడిపించుకుంటూ ఉన్నప్పుడు, నా కుటుంబాన్ని చక్కదిద్దవలసినటువంటి బాధ్యత, నా కుటుంబం యొక్క యోగక్షేమములను చూడవలసినటువంటి బాధ్యత, నా బిడ్డల పట్ల ఉండవలసినటువంటి ఆలోచనలు ఏమైతే ఉన్నాయో వాటిని సంపూర్ణంగా నెరవేర్చవలసినటువంటి బాధ్యత ఎవరిది అంటే, నేను నమ్ముకున్న నా దేవునిది. ఇది విశ్వాస యొక్క ఆలోచన. లోకంలో ఇటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, అరే నా కుటుంబాన్ని నేను ఎలా గడుపుకోవాలి, అరే నా పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతూ ఉంది, అరే నా కష్టార్జితాన్ని ఈరోజు నాకున్నటువంటి అప్పులు నేను ఎలా తీర్చుకోవాలి, ఇటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి ఆలోచనలు మానవుని యొక్క హృదయాంతరంగంలో ఉంటాయి. కానీ అబ్రహాము యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచన గమనించినప్పుడు, తన కుమారునికి వివాహము జరిగించేటువంటి సమయం ఆసన్నమైనటువంటి సమయంలో తన ఇంటిలో ఉన్నటువంటి పెద్ద దాసుడు ఎలియాజర్ని పిలిపించి పలుకుతున్నటువంటి మాట చూడండి, మనం గమనించగలిగితే దేవుని యొక్క కార్యాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. 24వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించగలిగి చూడండి. అక్కడ 6-7 వచనాలు, అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి, నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి. ఆదికాండం 24వ అధ్యాయం 7వ వచనం చదువుతూ ఉన్నా. నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి, నీ సంతానమునకు ఈ దేశము నిశ్చితనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ఇక్కడ అబ్రహాము పలుకుతున్నటువంటి మాట, తన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క వచనాన్ని మనం గమనించినప్పుడు మొదటి మాటలు అంటాడు కదా, నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి. ఈ మాట అబ్రహాము దేవుని గురించి పలుకుతూ ఉన్నాడు. ఎందుకంటే మనం ఇందాక చదువుకున్నాము, ఆదికాండము 12వ అధ్యాయంలో, నీవు నీ దేశమును విడిచి, నీ తండ్రిని, నీ తల్లిని, నీ స్వదేశమును విడిచి నేను చెప్పేటువంటి ప్రాంతమునకు వెళ్ళమని దేవుడు అబ్రహామును పిలిచాడు. ఇక్కడ అబ్రహాం అంటాడు కదా, దేవుడే నన్ను అక్కడ నుండి బయటకు తీసుకొచ్చాడు. ఈ వచనాన్ని మీరు గమనించగలిగితే ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 2-3 వచనాలకి, మొదటి 2-3 వచనాలకి, అదే 24వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించగలిగితే అక్కడేమో దేవుడు మాట్లాడి అబ్రహామును బయటకు తీసుకొచ్చి ఆశీర్వదించేటువంటి వాగ్దానాల గురించి మాట్లాడి ఉన్నాడు. ఇక్కడ 24వ అధ్యాయం 7వ వచనాన్ని గమనించగలిగితే అబ్రహాముని దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించనని పలికిన తరువాత ఇక్కడ 7వ వచనంలో అబ్రహాం అంటాడు కదా, దేవుని గురించి మాట్లాడుతూ, నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి
నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చిదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు అంటాడు. ఇక్కడ దేవుని గురించి, దేవుని ఔన్నత్యాన్ని గురించి భక్తుడైనటువంటి, విశ్వాసి అయినటువంటి, దేవుని స్నేహితుడైనటువంటి అబ్రహాం మాట్లాడుతూ ఉన్నాడు కదా. అసలు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది పరలోకపు దేవుడే. ఆయన నాతో మాట్లాడి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆయన నన్ను ఆశీర్వదిస్తానని నా యొక్క స్వదేశముల నుండి, నా జనాంగముల నుండి ప్రత్యేకంగా నన్ను కోరుకొని బయటకు తీసుకొచ్చాడు. అలాగే ఆయన నన్ను ఆశీర్వదించాడు, నన్ను గొప్పవాడు చేసి ఉన్నాడు అనేటువంటి మాటలు పలుకుతూ, ఇప్పుడు నా కుమారుని విషయంలో కూడా, నా విషయంలో దేవుడు నన్ను ఎలా దీవించాడో, ఇప్పుడు నా కుమారుని విషయంలో కూడా దీవెనలు అనుగ్రహించేటువంటి బాధ్యత దేవునిదే. నా కుమారుని కుటుంబాన్ని కట్టే బాధ్యత కూడా దేవునిదే. నా కుమారునికి సాటి అనేటువంటి సహాయమును చూసేటువంటి బాధ్యత కూడా దేవుడు తీసుకున్నాడు అనేటువంటి సంగతిని ఈ అబ్రహాము ఎలియాజరుకి జ్ఞాపకం చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. ఎలియాజరు పని ఏమిటంటే కేవలము వెళ్ళి తీసుకొని రావటమే. దేవుడు ఆల్రెడీ ముందుగా ఇస్సాకు ఒక భార్యను నిర్ణయించి ఉన్నాడు. నువ్వు వెళ్ళి తీసుకుని రావటమే. నా కుమారుని అయితే అక్కడికి తీసుకుని వెళ్ళటానికి వీలు లేదు. నా కుమారుడు రాడు, నేను రాను. ఎవరు వస్తారు అంటే సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇప్పుడు నీతో పాటు రాబోతూ ఉన్నాడు. ఇది విశ్వాసము. ఆశీర్వాదంలో ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదం ఏమిటంటే దేవుణ్ణి కలిగి ఉండటం. ప్రియులారా, దేవుణ్ణి కలిగి ఉండటమే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము. ఈ లోకంలో ధనం ఉండొచ్చు, ఈ లోకములో కీర్తి ఉండొచ్చు, ఈ లోకములో ఆ పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, ఈ లోకములో ఒక మంచి ఉద్యోగం ఉండొచ్చు, ఈ లోకములో నీకు ఏది ఉన్నా కానీ నీవు దేవుణ్ణి కలిగి ఉండేటువంటి ఆశీర్వాదము అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం. ఇక్కడ అబ్రహాము ప్రారంభము నుండి దేవుణ్ణి కలిగి ఉన్నాడు కాబట్టి, ఆశీర్వాదాలకు కర్త అయినటువంటి దేవుడు తనతో ఉన్నాడు కాబట్టి అబ్రహాము ఆశీర్వాదాలకు వారసుడిగా ఎంచబడ్డాడు. అబ్రహాము ద్వారా ఆశీర్వాదాలు భూలోకంలోనికి, మానవ జీవితంలోనికి సంక్రమించబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఈ 24వ అధ్యాయంలో రాయబడుతున్నటువంటి మాటను మనం గమనించగలిగితే ఆ తర్వాత కొన్ని మాటలు ఇక్కడ తెలియచేయబడుతూ ఉన్నాయి. 24వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఎలియాజరు గురించి మాట్లాడుతున్నటువంటి మాట. లాబాను యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేల ఇల్లును ఒంటెలకు స్థలమును నిన్ను సిద్ధము చేస్తున్నాను. ఎలియాజరు అంటే లాబాను పలుకుతూ ఉన్నాడు. లాబాను ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కేవలము దాసుడు మాత్రమే ఆ ప్రాంతంలోనికి వచ్చినప్పుడు లాబాను అంటాడు కదా, యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా, నీవు బయట నిలవబడనేలా లోపలికి రమ్ము అనేటువంటి ఆ మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు పిల్లరా, నేను నిజంగా దేవుని చేత ఆశీర్వదించబడిన వాడను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను దీవించాడు అన్న ప్రతి వ్యక్తి కూడా ఎక్కడ ఉంటాడు? లోపల ఉంటాడు. ఆయన వెలుపల ఉండటానికి ఇష్టపడేటువంటి వాడు కాదు. చాలామంది నోటి మాటికి దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటాడు, కానీ వాస్తవంగా వారు దేవుని సన్నిధిలో ఉండరు, లోపల ఉండరు. ఆశీర్వాదాలు అనుభవించేటువంటి వారు చాలామంది వెలుపల రోడ్ల మీద ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించేటువంటి వాడు ఎక్కడ ఉంటాడు అంటే, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రా. నువ్వెందుకు బయట నిలబడుతూ ఉన్నావు? నువ్వు ఆశీర్వదించబడ్డావు కదా, నీవు ఆశీర్వాదాలకు వారసుడిగా ఉన్నావు కదా, దేవుని మహా ఉన్నతమైనటువంటి కృప నీతో ఉంది కదా, దేవుడే నీతో ఉన్నాడు కదా, నీవు ఉండవలసినటువంటి స్థలము వెలుపల కాదు లోపల అని ఆశీర్వదించబడినటువంటి వారిని దేవుడు తన సన్నిధానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంకొక మాట అంటాడు కదా, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండని దేవుడే స్వయంగా లోకములో ప్రయాసతో ఎలా పడితే అలా తిరుగుతున్నటువంటి వారిని లోపలికి పిలుస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఒకటి, ఆశీర్వాదాలు పొందుకున్న వారిని దేవుడు లోపలికి పిలిచాడు. రెండోది, ఆశీర్వాదాలు అనుభవించలేనటువంటి వారు, లోకములో సంచరిస్తున్నటువంటి వారిని కూడా ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులరా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఈ లోకంలో చాలామందికి తృప్తి ఉండదు. ఎన్నున్నా కానీ ఏమున్నా కానీ హృదయాంతరంగంలో తృప్తి అనేది, సంతోషం అనేది, నెమ్మది అనేది
సమాధానం అనేది ఈ లోకంలో ఉండదు పిల్లరా. వారి జీవితంలో ఎదుట పంచభక్ష పరమాన్నములు పెట్టాన్ని తీసుకొచ్చి కానీ సంతోషంగా తినలేనటువంటి పరిస్థితి హృదయంలో ఉంటుంది. లోకంలో ఎంతున్నా ఏమున్నా ఎంత ఈ లోకంలో సమస్తము సమకూర్చబడినా కానీ హృదయాంతరంగంలో ఉండవలసినటువంటి సంతోషము, తృప్తి, ఆనందము లేనప్పుడు పిల్లరా ఆ వ్యక్తి గ్రహించవలసినటువంటి సంగతి ఏమిటంటే దేవుని ఆశీర్వాదం నాకు లేదు, దేవుని ఆశీర్వాదం నాకు లేదు. నా ప్రాణమ తిను, నా ప్రాణమ త్రాగు, నా ప్రాణమ సుఖించని లోకంలో ఒక ధనవంతుడైనటువంటి వాడు పలికినటువంటి మాట. అతని దృష్టిలో నాకు సమృద్ధి ఉంది అనేటువంటి భావము కలిగి ఉంది. కానీ నిజమైనటువంటి ఆశీర్వాదము దేవుని కృప అతనికి లేదు. నిజమైనటువంటి దేవుని సన్నిధానంలో నిలబడేటువంటి ఆశీర్వాదం అతనికి లేదు. అందుకే ఆశీర్వాదాలు 2 విషయాలను మీకు జ్ఞాపకం చేశాను. భూ సంబంధమైనది, పర సంబంధమైనటువంటిది, పరలోక సంబంధమైనటువంటిది. పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదము ఈ లోకములో ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా కలిగి జీవించాలి. అందుకే ప్రారంభంలో ఈ మాట పలికాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటే దేవుడు నన్ను తన సన్నిధానంలో నిలవబెట్టాడు. ఆయన మందిరావరణంలో నిలిచి ఆయన ఆరాధించేటువంటి భాగ్యము దేవుడు నాకు దయచేశాడు అంటే నేను ఆశీర్వదించబడిన వాడను. ఆయన నామములో ఎదగటానికి, బలపడడానికి దేవుని కృపనొందినటువంటి వాడను. ఇక్కడ లాబాను ఎలియాజరుతో మాట్లాడినటువంటి మాట, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము అనేటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా అబ్రహామును గురించినటువంటి ఆశీర్వచనాల్లో ఇంకొక మాట మనం గమనించగలిగితే పిల్లరా, ఆదికాండము 18వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఇంకొక మాట రాయబడింది. అబ్రహాము నిమిత్తము పలికినటువంటి ఆశీర్వచనాల్లో 18వ వచనం కూడా ఒకసారి చదువుదాం. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడను. ఒకటి, అబ్రహాము యొక్క జీవితము తన కుటుంబం ఆశీర్వదించబడటమే కాదు, కానీ అబ్రహాము తన కుటుంబ ఆశీర్వాదమునకు కారణమైనటువంటి వ్యక్తిగా ఉండటం మాత్రమే కాదు, కానీ అబ్రహాము పొందుకున్నటువంటి ఆశీర్వాదాల్లో అబ్రహాము వలన ఈ భూమి మీద ఉన్నటువంటి సకల విధములైనటువంటి జనములన్నీ కూడా ఆశీర్వదించబడినట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇది అబ్రహాము పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు శ్రేష్టమైనటువంటిది. 22వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఇంకొక మాట రాయబడింది. 22వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనించగలిగితే, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నిజంగా పిల్లలు, అబ్రహాము ఈ ఆశీర్వాదాలు చాలా తేలిగ్గా పొందుకునేటువంటి ఆశీర్వాదాలు కాదు. అబ్రహాము ఆశీర్వాదాలు పొందుకున్నాడు అంటే దాని వెనుక అబ్రహాము విడిచిపెట్టినటువంటి సమస్తాన్ని కూడా మనం గమనించవలసినటువంటి అవసరత ఉన్నది. దేశాన్ని విడిచిపెట్టాడు, కుటుంబాన్ని విడిచిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టి దేవుని మాట విన్నాడు, దేవుని మాట విన్నాడు. ఈరోజు నీ జీవితము ఆశీర్వదించబడాలి అంటే నీవు దేవుని మాట వినాలి, దేవుని మాట వినాలి. ఈ లోకంలో దేవుని మాట విననటువంటి వారి యొక్క జీవితాల్లో స్థిరమైనటువంటి ఆశీర్వాదాలు ఉండవు, తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాలు ఉంటాయి. అవి తాత్కాలికమే, మన కనుల ముందు అలా వచ్చి అలా వెళ్ళిపోయేటువంటి ఆశీర్వాదమే. మనం ప్రార్థన చేస్తాం, ప్రభా నా జీవితంలో ఈ కష్టం వచ్చింది, మరి దీని కొరకు ఈ సమయంలో ప్రత్యేకంగా నేను విజ్ఞాపన చేస్తూ ఉన్నాను, నా కష్టాన్ని తొలగించు, నా అవసరతను తీర్చు, నా అక్కరను తీర్చు అని మనం వచ్చి దేవుని పాదాల చెంత ప్రార్థన చేస్తాం. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మన అవసరం తీర్చబడితే ఆ సమయంలో. కానీ ఆ అవసరము తాత్కాలికమే. తర్వాత మరొక అవసరం మన కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే కృతజ్ఞతా భావము లేనప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు జీవితంలోనికి వచ్చినా కానీ అవి స్థిరపరచబడవు, అవి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలుగా ఉండవు. కారణం ఏమిటంటే దేవుని మాట వినటం అనేది చాలా ప్రాముఖ్యము. ఇక్కడ అబ్రహాము పొందుకున్న ప్రతి ఆశీర్వాదము స్థిరమైనటువంటిది. తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాలు అబ్రహాము యొక్క జీవితంలో లేవు, స్థిరమైనటువంటి ఆశీర్వాదాలు, కడవరకు కూడా తరతరముల వరకు కూడా కొనసాగినటువంటి ఆశీర్వాదాలు అబ్రహాము యొక్క జీవితంలో ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కారణం ఏమిటంటే అబ్రహాము దేవుని మాట వినెను, కారణం ఏమిటంటే అబ్రహాము దేవుని నమ్మెను, కారణం ఏమిటంటే అబ్రహాము సమస్తమును విడిచి దేవుని వెంబడించెను, కారణం ఏమిటంటే అబ్రహాము దేవుని చిత్తాన్ని నెరవేర్చెను, అబ్రహాము దేవుని చిత్తాన్ని నెరవేర్చెను. అవునా కాదా?
దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు కదండి. ఎక్కడ, ఏ సమయమో, ఏ సందర్భమో? ఇస్సాకు నిజమే, తన ఒక్కగానొక కుమారుణ్ణి దేవుడు బలిగా అర్పించమని కోరినటువంటి సమయంలో దేవుని చిత్తమేమై ఉన్నదో, దేవుని తలంపు ఏమై ఉన్నదో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి అక్షరాల ముందుకు వెళ్ళిపోయినటువంటి వాడు, దేవుని చిత్త ప్రకారంగానే నేను బ్రతుకుతున్నాను అనేటువంటి సంగతిని రుజువుపరిచినటువంటి వాడు అబ్రాహాము. ప్రియులారా, నిజమే, అబ్రాహాము దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ఈ లోకములో ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితము అబ్రాహాము వలె ఆశీర్వదించబడాలి అంటే, అబ్రాహాము వలె ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే, అబ్రాహాము ఎలా దేవుని మాట విన్నాడో మనము దేవుని మాట వినాలి. అబ్రాహాము ఎలా దేవుని సన్నిధిలో ఉన్నాడో మనము కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. అబ్రాహాము ఎలా దేవుణ్ణి నమ్మి విశ్వాసముతో ముందుకు కొనసాగాడో మనము కూడా దేవుణ్ణి నమ్మి విశ్వాసముతో ముందుకు కొనసాగాలి. అబ్రాహాము కడవరకు కూడా దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాడో మనము కూడా అలాగే నెరవేర్చాలని దేవుని యొక్క వాక్యములో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నిజమే పిల్లరా, అందుకే ఈ వాక్య భాగంలో వ్రాయబడుతూ ఉంది. కీర్తన గ్రంథాన్ని మనం గమనించగలిగితే 5వ సంకీర్తన 12వ వచనం అంటాడు కదా, యెహోవా నీతిమంతుని ఆశీర్వదించువాడువు నీవే. దేవుడు నీతిమంతులను ఆశీర్వదిస్తాడంట. అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి అది అతను నీతిగా ఎంచబడింది. అన్ని విషయాల్లో ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా అబ్రహాము మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాడు. ఇందాక మనం చదువుకున్నాం ఉత్తర ప్రత్యుత్తర భాగంలో కీర్తనలు 115వ సంకీర్తన మనం గమనించినప్పుడు 115వ సంకీర్తనలో ఆ ప్రకృతిని గురించి మాట్లాడుతూ భూ సంబంధమైనటువంటి విగ్రహారాధనకు సంబంధించినటువంటి కొన్ని సంగతులను జ్ఞాపకం చేస్తూ పిల్లల అదే సమయంలో రాయబడుతున్నటువంటి మాటలు దేవుని ఆశీర్వాదాల గురించి మాట్లాడుతాడు. భూ సంబంధమైనటువంటి విగ్రహారాధనకు సంబంధించినటువంటి సంగతులు మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడ్డాయి. 115వ కీర్తన గమనించినప్పుడు 2వ వచనం నుండి మనం గమనించగలిగితే 7వ వచనం వరకు కూడా 8వ వచనం వరకు మనం గమనించగలిగితే భూ సంబంధమైనటువంటి విగ్రహారాధపూరితమైనటువంటి ఆలోచనలో బ్రతుకుతున్నటువంటి నరుల గురించి మాట్లాడతాడు. దేవుని స్తుతించేటువంటి క్రమము 115వ కీర్తన 1వ వచనం అంటాడు కదా, మాకు కాదు యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునికే మహిమ కలుగునుగాక, నీ నామమునికే మహిమ కలుగునుగాక. ఇక్కడ దేవుని నామానికి మహిమను ఆపాదించేటువంటి క్రమాన్ని తెలియచేస్తాడు. ఈ క్రమంలో 2 సంగతులు ఆ వచనాన్ని మనం గమనించగలిగితే 2వ వచనం నుండి 8వ వచనం వరకు భూ సంబంధమైనటువంటి మనుషులు, భూ సంబంధమైనటువంటి విగ్రహారాధపూరితమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడతాడు. ఎవరైతే దేవుని నామానికి మహిమ చెల్లించలేరో వారి యొక్క హృదయాలు ఎలా ఉంటాయి, వారి నడవడికి ఎలా ఉంటుంది, వారి తలంపులు ఎలా ఉంటాయో ఈ మొదటి 2 నుండి 8 వచనాల్లో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చూడండి, ఇక్కడ అంటాడు కదా, వారు దేవుడు ఏడని అన్యజనులు ఎందుకు చెప్పుకుందరు, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్టుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. 4వ వచనం అంటాడు కదా, వారి విగ్రహములు పైకి వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలకవు. పిల్లలు ఇక్కడ అంటాడు కదా, మనుషుల యొక్క చేతి పనుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని చేతిలో ఉన్నటువంటి వాని జీవితానికి మనుషుల యొక్క ఆలోచన విధానములకు అనుకూలంగా నడిచినటువంటి వానికి మధ్య చాలా వ్యత్యాసం జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అందుకే వచనాల్లో భూ సంబంధమైనటువంటి విగ్రహారాధపూరితమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు ఎలా ఉంటారు అంటే 8వ వచనం అంటాడు, వాటిని చేయవారును వాటి యందు నమ్మకించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. 8వ వచనాన్ని మీరు గమనించారా? 8వ వచనము చూడండి, వాటిని చేయవారును వాటి యందు నమ్మకించు వారందరూ వాటి వంటి వారే. ఒకటి చేసేవారు, రెండోది నమ్మకం ఉంచేటువంటి వారు. ఈరోజు దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని మీద నమ్మకం ఉంచకపోతే దేని మీద నమ్మకం ఉంచినట్లు? విగ్రహారాధపూరితమైనటువంటి ఆలోచనల మీద నమ్మకం వచ్చినట్లు. మన విగ్రహాలు చేయవసరం లేదు. మనం విగ్రహాల యొద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారము చేయవసరం లేదు. మనం విగ్రహాలకు సాగిల పడిన అవసరం లేదు, వాటికి కొబ్బరికాయలు కొట్టన అవసరం లేదు. దేవుని మాట వినకపోవటమే విగ్రహారాధపూరితమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి మనుషులతో సమానం అంటాడు. ఆ మనుషులకి ఈ మనిషికి తేడా లేదు. అతడు దేవుని మాట వెనక విగ్రహాల దగ్గరికి వెళ్ళాడు, ఇతడు దేవుని మాట వెనక దేవుని మందిర ద్వారము వెలుపల
నిలవబడ్డాడు. యెహోవాను ఆశీర్వదించబడిన వాడు లోపలికి రా. ఈరోజు ఎక్కడ? ఆశీర్వదించబడిన వాడు దేవుని మందిరంలో ఏడి? ఆశీర్వదించబడినటువంటి వాడు ఎందుకు దేవుని స్తుతించలేకపోతూ ఉన్నాడు? ఆశీర్వదించబడినటువంటి వాడు ఎందుకు దేవుని నామాన్ని మహిమపరచలేకపోతూ ఉన్నాడు? ఈ వచనం అంటాడు కాదు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక, నీ నామానికే మహిమ కలుగును గాక. దేవునికి మహిమ చెల్లించేటువంటి వాడు దేవుని మందిరావరణంలోనికి వచ్చి మహిమ చెల్లిస్తాడంట. ఆ తర్వాత భాగాన్ని మనం గమనించగలిగితే 115వ కీర్తనలోనే ఆ 9వ వచనంలో నుండి మరికొన్ని మాటలు రాయబడుతూ దేవుని ఆశీర్వాదాలు పొందుకునేటువంటి వారి యొక్క జీవితాన్ని దేవుడు ఎలా బలపరుస్తాడో, ఎలా అభివృద్ధి పరుస్తాడో ఆ మిగిలినటువంటి వచనాల్లో మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇశ్రాయేలు గురించి మాట్లాడతాడు, అహరోను వంశస్థుల గురించి మాట్లాడుతూ ఉంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారందరి గురించి మాట్లాడుతూ ఉంటాడు. 12వ వచనంలో అంటాడు కదా, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును అనేటువంటి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లరా, 18వ వచనాన్ని మనం చదువుదాం. 115వ కీర్తన 18వ వచనాన్ని మనం గమనించగలిగితే, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదమో, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. నిజమే పిల్లారా, పరిశుద్ధ గ్రంథంలో ఆశీర్వదించబడేటువంటి బిడ్డలందరూ కూడా దేవుని నామాన్ని స్తుతించడానికి ఆయన సన్నిధిలోనికి ప్రవేశిస్తూ ఉన్నట్లుగా, ఆయన సన్నిధానములో ఆయన నామాన్ని మహింపరచడానికి ప్రవేశిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు దేవుని సన్నిధిలోనికి రాలేకపోతున్నటువంటి వారి యొక్క జీవితాన్ని మనం గమనించగలిగితే వారు చెప్పకని ఏమని చెబుతారు అంటే, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించలేదు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించలేదు. కానీ నోటి మాటకు అంటారు కదా, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని నోటి మాటకు పలుకుతారేమో, కానీ క్రియల రూపంలో దేవుడు మమ్మల్ని ఆశీర్వదించలేదు. ఎందుకంటే వారు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాడు దేవుడు నన్ను ఆశీర్వదించాడని చెబుతాడు, దేవుని నామాన్ని మహింపరచడానికి. కానీ దేవుని సన్నిధిలో లేనటువంటి వాడు నోటి మాటకి దేవుడు నన్ను దీవించాడు అంటాడు, కానీ దేవుని నామాన్ని మహింపరచడానికి అతడు రాడు. దేవుని మందిరంలో దేవుణ్ణి గణపరచలేడు, దేవుని మందిరంలో దేవుని నామాన్ని హెచ్చించలేడు. ఎందుకంటే అబ్రహాం అంటాడు కదా, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు అన్ని విషయాల్లో నన్ను ఆశీర్వదించాడు, అందుకే నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అనేటువంటి సంగతి అబ్రహాం యొక్క జీవితంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. పిల్లరా, ఈ సమయంలో ఆశీర్వాదాలు మనం గమనించగలిగితే అబ్రహాము నుండి ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు, ఇస్సాకు నుండి మరలా ఇస్సాకు సంతానం ఆశీర్వదించబడేటువంటి క్రమాన్ని మనం గమనించగలిగితే ఇది మరి ప్రత్యేకమైనటువంటి సంగతులు మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. చూడండి, ఒక్కసారి వాక్య భాగాన్ని పరిశీలన చేద్దాం. అబ్రహాము ఇస్సాకు కుమారుల గురించి మనం గమనిద్దాం. ఎందుకంటే పిల్లరా, ఇక్కడ అబ్రహాము యొక్క ఇస్సాకు యొక్క కుమారుల్లో ఏసావు ఆశీర్వాదములు పొందుకునటానికి కన్నీరు విడిచెను అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడింది. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక, ఒక్కసారి ఆ వాక్య భాగాన్ని చదువుదాం. ఏప్రిల్కి రాసినటువంటి పత్రికను మనం గమనించగలిగితే, ఏప్రిల్కి రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో 12వ అధ్యాయం, ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి 16వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనము, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందనవకాశము దొరకక విసర్జింపబడనని మీరెరుగుదురు. పిల్లలు, ఇక్కడ జ్ఞాపకం చేయబడింది చాలా అద్భుతమైనటువంటి మాట. ఇంకా మారు మనసు ఏందో నాకు అర్థం కాలేదు. అక్కడ మారు మనసు అటువంటి పదాన్ని కూడా ఒక పదాన్ని వాడుతూ ఉన్నాడు భక్తుడైనటువంటి పౌలు భక్తుడు. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసరమే శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందనవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. మారు మనసు ఏంటి?
ఏసావు యొక్క జీవితాన్ని నేను గమనిస్తూ ఉన్నప్పుడు వీరు నిజంగా జ్యేష్ఠత్వపు హక్కు కొరకు తల్లి గర్భములో పెనుగులాడినటువంటి జనాంగములు. యాకోబు, ఏసావు వీరిరువురిని మనం గమనించగలిగేది తల్లి గర్భములో ఆ భిన్నములుగా ఉన్నటువంటి సమయంలోనే పిల్లరా మరి దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు, దేవుని యొక్క దీవుల కొరకు లేదా జ్యేష్ఠత్వపు హక్కు కొరకు అన్నదమ్ములు ఇరువురు కూడా ఆ తల్లి గర్భములో పెనుగులాడినటువంటి సంగతి మనకు జ్ఞాపకం చేయబడింది. ఆదికాండము 25వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే నిజంగా పిల్లలు లేరు, అప్పటి వరకు పిల్లలు లేరు వీరిరువురికి, ఇస్సాకు, రెబ్కాకి. మనం గమనించగలిగితే సంతానము కొరకు ఎదురు చూచినటువంటి వారు దేవుని కృప ద్వారా ఆ గర్భము ధరించినటువంటి సమయంలో ఆ గర్భములో ఉన్నటువంటి జనపిండములు ఇరువురు కూడా, ఆ యొక్క శిశువులు ఇరువురు కూడా తన్నుకునేటువంటి క్రమాన్ని మనం గమనించగలుగుతూ ఉన్నాం. చూడండి ఒక్కసారి 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనం నుండి మనం పరిశీలన చేద్దాం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఈలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాని అడగ వెళ్ళాను. పిల్లలు చూడండి, నేటి దినాల్లో అసలు మానవునిక జీవితంలో సంతోషం ఎలా ఉంటుందో, ఆనాటి జీవితంలో కుటుంబాన్ని గమనించినప్పుడు ప్రారంభంలో పిల్లలు లేవనే బాధ ఒకటి వచ్చింది. అరే నేను గొడ్రాలుగా ఉన్నాను, నాకు పిల్లలు లేరు అని దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క మహాకృప ద్వారా దేవుడు గర్భమును తెరిచి ఆ శిశువులను అనుగ్రహించడానికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. గర్భవతి అయింది. గర్భవతి అయిన తరువాత గర్భములో 2 పిండములు ఎదుగుతూ ఉన్నటువంటి సమయంలో, 2 శిశువులు ఎదుగుతూ ఉన్నటువంటి సమయంలో ఆ ఇద్దరు కొట్టుకోవడం ప్రారంభించారు. నిజంగా గొడవ అనేటువంటిది ఒక తల్లి గర్భములు పుట్టినటువంటి బిడ్డల మధ్య ఉండేటువంటి గొడవలు ఆనాడే మనకు కనపడుతూ ఉన్నాయి. అది జ్యేష్ఠత్వపు గురించి కానీ, లేదంటే ఆధిపత్యముల గురించి కానీ, లేదా సమాజంలో నేను గొప్ప అనేటువంటి సంగతుల విషయంలో మనం గమనించగలిగితే ఇది నేటి దినాల్లో కొత్తగా వచ్చినటువంటిది కాదు పిల్లరా, కొత్తగా వచ్చినటువంటిది కాదు. తల్లి గర్భంలోనే పెనుగులాట ప్రారంభమైంది అన్నదమ్ముల మధ్య. ఇక్కడ యాకోబు, ఏసావు మధ్య తల్లి గర్భంలోనే జ్యేష్ఠత్వపు హక్కు కొరకు పెనుగులాట ప్రారంభమైంది. కవలలు వీరిరువురు కూడా కవలలే కదా, ఒకేసారి గర్భంలో ఉన్నారు అంటే వారిరువురు కూడా ఒకేసారి గర్భంలో నుండి బయటకు వస్తూ ఉన్నారు, ప్రసవిస్తూ ఉంది తల్లి. ఆ తల్లి దేవుని వద్దకు వచ్చి ఆ మొరపెట్టుకుంటూ ఉంది, ప్రభువా నేను నాకు పిల్లలు లేనటువంటి సమయంలో నిన్ను అడుగున్నప్పుడు నీవు నాకు శ్రేష్టమైనటువంటి గర్భఫలాన్ని దయచేస్తూ ఉన్నావు, కానీ నా గర్భంలో ఉన్నటువంటి శిశువులు ఇరువురు కూడా తన్నుకొని ఇప్పుడు నా ప్రాణము పోయేటువంటి స్థితిలోనికి వీరు కారకులైపోతూ ఉన్నారు. నిజం చెప్పాలి అంటే ఏ గర్భఫలం కొరకైతే నేను ప్రాకులాడుతూ ఉన్నాను, ఇప్పుడు వారే నా ప్రాణము తీయటానికి కడుపులో తన్నుకునేటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది. దేవుడి దగ్గరికి వచ్చి మరలా ఈ తల్లి ఆ మొరపెడుతున్నటువంటి క్రమాన్ని మనం చూడగలిగితే పిల్లలు చూడండి, ఇక్కడ అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనము పదము కంటే ఒక జనపదము బలిష్టమయ్యును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగున నేను పిల్లల వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రని వాడిగా బయటికి వచ్చను, అతని ఉల్లంతియు రోమ వస్త్రముల వలె నుండిన గనుక అతనికి ఏసావు అని పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమను పట్టుకుని నేను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడిను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు పిల్లల వచనంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నిజంగా ఈ అధ్యాయము చాలా కీలకమైనటువంటి అధ్యాయము. కుటుంబ జీవిత విధానం గురించి మనం గమనించగలిగితే, లేదా మరి తల్లి తండ్రి చూపినటువంటి ప్రేమలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గమనించగలిగితే, లేదా జ్యేష్ఠత్వ హక్కు కొరకు ఇందాక మనం చదివినటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో 17వ వచనంలో ఆ ఆశీర్వాదములు పొందగోరి ఏసావు కన్నీరు విడిచను. ఎందుకు కన్నీరు విడవలసి వచ్చిందో ఈ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే తల్లి గర్భంలోనే జ్యేష్ఠత్వం కొరకు పెనుగులాడారు. జ్యేష్ఠత్వం అనేది ఆనాటి దినాల్లో దేవునికి ఆశీర్వాదము. కుటుంబంలో పెద్దవాడు తండ్రి ఆశీర్వాదములు కుటుంబంలో పెద్దవానికి సంక్రమిస్తూ ఉంటాయి. ఇది దేవుని కృప.
కుటుంబంలో ఉన్నటువంటి సంతానములు ఎవరైతే పెద్దవారిగా ఉంటారో, పెద్ద కుమారుడిగా జన్మమును పొందుకుంటారో, తండ్రి యొక్క బాధ్యతలు, తండ్రి యొక్క దీవెనలన్నీ కూడా పెద్ద కుమారునికి మీదకి సంక్రమించేటువంటి పరిస్థితి ఆనాటి దినాల్లో ఉంది. నేటి దినాల్లో కూడా ఆ యొక్క ఆశీర్వాదాలు కొనసాగిస్తూ ఉంటాయి. ఎందుకంటే వారి ఇంటికి పెద్ద దిక్కుగా కుటుంబాన్ని చక్కపరుస్తూ ఉంటారు. తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాడు, సహోదరుడు. అందుకే ఇక్కడ ఈ జ్యేష్ఠత్వపు హక్కు కొరకు ఇద్దరు సహోదరుల మధ్య జరిగినటువంటి పెనుగులాటను మనం గమనించినప్పుడు తల్లి గర్భంలో పెనుగులాట ఉంది. బయటకు వచ్చేటువంటి క్రమంలో కూడా మొట్టమొదటిగా ఏసావు తల గర్భంలోంచి బయటకు వస్తూ ఉంది. దానితో పాటు యాకోబు కూడా ఈ సహోదరునటువంటి ఏసావు మడిమ పట్టుకుని ఇద్దరు ఒకేసారి తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చారు. అక్కడ కూడా వారి యొక్క ఘర్షణ అనేటువంటిది కొనసాగుతూ వచ్చింది పిల్లరా. ఆ తరువాత మనం గమనించగలిగితే యాకోబు యొక్క హృదయంలో పుట్టినటువంటి ఆలోచన, గర్భంలో పుట్టినటువంటి ఆలోచన, ఇది బయటకు వచ్చిన తర్వాత పుట్టినటువంటి ఆలోచన కాదు. యాకోబు యొక్క హృదయంలో తల్లి గర్భంలో నుండి పుట్టినటువంటి ఆలోచన జ్యేష్ఠత్వపు హక్కు. అందుకే ఒకానొక సమయంలో ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఇస్సాకు ఏసావు తెచ్చినటువంటి వేట మాంసము తినుచు సంతోషంగా పెద్దవాడిని ప్రేమించినట్లుగా, తల్లి ఏమో చిన్నవాడిని ప్రేమించినట్లుగా, చిన్నవాడేమో యాకోబేమో తల్లి చాటు బిడ్డగా, పెద్దవాడేమో తండ్రి చాటు బిడ్డగా, తండ్రి ప్రేమను పొందుకునేటువంటి బిడ్డగా, ఇది కుటుంబ జీవిత విధానాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక సమయంలో ఏసావు బయటికి వేటగాడు కాబట్టి వేటాడుటకు వెళ్ళి వేటాడడానికి ఏ జంతువు దొరకపోయినటువంటి సమయంలో అలసిపోయి ఇంటికి వచ్చినటువంటి క్రమంలో పిల్లరా, ఇక్కడ చూడండి కలగూర వంటకముల గురించి మాట్లాడతాడు. ఆదికాండము 25వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే ఆ 28వ వచనం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకు కన్నీరు విడవలసి వచ్చింది? తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నాడు అనేటువంటి మాట మనకి జ్ఞాపకం చేయబడింది. అమ్మటము ఇదేంటి? సహోదరత్వాన్ని కూడా అమ్మివేస్తారా? డబ్బులకి కొనుక్కునేటువంటి పరిస్థితి ఉందా? ఆహార పదార్థాల కొరకు అమ్మివేయబడేటువంటి పరిస్థితి ఉందా అంటే ఇక్కడ అంటాడు కదా, ఇస్సాకు ఏసావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతను ప్రేమించను, రిబ్కా యాకోబును ప్రేమించను. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏసావు అలిసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలిసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోమో అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏసావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను? యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా. అందుకే ఒక్క పూట కూటి కోసం అంటాడు, ఒక్క పూట కూటి కోసము. నేటి దినాల్లో చాలామంది ఈ ఒక్క పూట కూటి కోసము దేవుని సన్నిధిని విడిచిపెట్టినటువంటి వారు ఉన్నారు. చిన్న చిన్న కారణాలకి దేవుని సన్నిధిని విడిచిపెట్టినటువంటి వారు ఉన్నారు. చిన్న చిన్న కారణాలకే దేవుని సన్నిధిని అలా అపవాదికి అమ్మి వేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడైతే ఇద్దరు సహోదరుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ సహజంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేయగలిగితే ఈరోజు దేవుని కాదనుకున్నటువంటి వాడు అపవాదికి దగ్గరైనటువంటి వాడే కదా. అపవాది దేవుడు వీరిరువురు మధ్య ఉన్నటువంటి సంగతిని మనం గమనించగలిగితే దేవుని సన్నిధిలో నిలవలేనటువంటి వాడు అపవాది సముఖంలో నిలబడుతూ ఉన్నాడు. దేవుని నామాన్ని మహింపరచలేనటువంటి వాడు అపవాదికి స్థానం ఇచ్చేటువంటి స్థితిలోనికి, అపవాదికి అవకాశం ఇచ్చేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ యాకోబు యొక్క జీవితాన్ని, ఏసావు యొక్క జీవితాన్ని లోకంలో ఉన్నటువంటి సకల మానవాళికి దేవుడు జ్ఞాపకం చేస్తూ, ఒకవేళ మీలో ఏసావు వంటి వ్యక్తి ఉన్నాడేమో, మీలో ఏసావు అంటే స్వభావం ఉన్నదేమో, ఒక్క పూట కూటి కోసము జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నటువంటి భ్రష్టుడైనటువంటి ఏసావు లాంటి మనస్సు మీలో ఎవరికైనా ఉన్నదేమో, జాగ్రత్తగా చూచుకొనుడి అనేటువంటి సంగతిని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చిన్న చిన్న వాటికే దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి స్వభావం ఉంటుందేమో, జాగ్రత్త. ఎందుకంటే తర్వాత కన్నీరు కార్చిన ఉపయోగం లేదు, తర్వాత మారు మనసు కొరకై ప్రయత్నించినా కానీ ఉపయోగం లేదు. ఎందుకంటే కన్నీరు కార్చాడు. పరిశుద్ధ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడినటువంటి మాట, తరువాత ఆశీర్వాదాల కొరకు కన్నీరు కార్చాడు. కానీ మారు మనసు పొందే అవకాశం లేదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలు ఇక్కడ అంటాడు కదా, చావునయ్యున్నటువంటి నాకెందుకు ఈ జ్యేష్ఠత్వ హక్కు అంటాడు. కొంతమంది లోకములు అంటారు కదా, ఎప్పుడో పొందుకునేటువంటి పరలోకము కొరకు
ఇప్పుడున్నటువంటి సుఖ సంతోషాలు వదులుకుంటామా అంటారు. ఈ లోకంలో ఆ మాటలు అన్నటువంటి వారు కూడా నేను విన్నాను. ఎప్పుడో కదండి పరలోకము, ఈ లోకంలో అనుభవించవలసింది చాలా ఉంది కదా. దేవుని నామాన్ని సంపూర్ణంగా దేవుని నామాన్ని గణపరచడానికి, దేవుని బిడ్డగా ఆ సంపూర్ణమైనటువంటి స్థితిలోనికి మారటానికి మునుపు అనుభవించాల్సిన అన్నిటినీ కూడా అనుభవించాలి అంటారు. ఏం అనుభవించాలి లోకంలో? ఈ లోకంలో చాలామంది అనుకుంటారు కదా, సమస్తాన్ని అనుభవించాలనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఎంత అనుభవించినా శరీరానికి తృప్తి ఉండదు. ఈ సంగతి నరునికి తెలియదు. నువ్వు ఎంత అనుభవించినా, ఎంత నీ హృదయాన్ని ఎంత తృప్తిపరచుకోవాలని ప్రయత్నించినా కానీ నీ హృదయానికి తృప్తి ఉండదు. నీ జీవితంలో అనుభవించిన కొలది ఇంకా 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 నీ శరీరం కావాలని కోరుకుంటుంది. ఇది ప్రసంగి జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు జ్ఞాపకం చేసినటువంటి మాటలు. ఈ లోకంలో సూర్యుని కింద భూమి మీద నరుడు పడుతున్నటువంటి ప్రతి ప్రయాస వ్యర్థం అంటాడు. ప్రతి ప్రయాస వ్యర్థమే. ఏదో పొందుకోవాలని పరిగెడతాడు నరుడు, కానీ ఏమీ పొందుకోలేడు. ఏదో సాధించాలని పరిగెడతాడు, కానీ సాధించిన దానిలో సంతోషం ఉండదు. ఏదో కట్టుకోవాలి, ఏదో పొందుకోవాలి, ఏదో దాచుకోవాలని ప్రయత్నం చేస్తాడు. దాచుకున్న దానితో కూడా తృప్తి చెందలేడు. నిజమే, దాచుకున్న దానితో కూడా తృప్తి చెందలేడు. గడిచిన సంవత్సరాల్లో మనం గమనించగలిగితే పాత కరెన్సీ తీసివేయేటువంటి క్రమంలో పిల్లరా, అప్పుల్లో చాలామంది నల్లధనాన్ని దాచుకున్నటువంటి వారు, తర్వాత కరెన్సీ ఒక్కసారిగా మార్చినప్పుడు 2000 నోట్లు 500 నోటుగా ఇలా మారిపోయినటువంటి క్రమంలో అందరూ కూడా డబ్బును మార్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. చాలామంది మార్చుకోలేక రోడ్ల మీద కట్టలుగా పడేసినటువంటి సందర్భాలు కూడా మనకు జ్ఞాపకం చేయబడ్డాయి. తినక దోచుకొని రకరకాల రీతుల్లో రహస్యమైనటువంటి గదుల్లో డబ్బులు పేర్చుకున్నటువంటి ధనవంతులైనటువంటి వారు ఈ ధనము మార్చబడేటువంటి క్రమంలో పిల్లలదా ఆ డిమానిటైజేషన్, ఇది ఒక పదం ఉంది, ఆ మార్చుకునేటువంటి క్రమంలో మార్చుకోవడానికి అవకాశం లేక పిల్లరా విచ్చలవిడిగా ధనము నేలపాలు చేసినట్లుగా, రోడ్లు పాలు చేసినటువంటి సందర్భాలు జ్ఞాపకం చేయబడ్డాయి. ఎంత దాచినా కానీ తృప్తి లేనటువంటి జీవితము మానవుని యొక్క జీవితము. అందుకే ప్రసంగి గ్రంథంలో ఈ మాటలన్నీ కూడా సొలొమోను మహారాజు రాస్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏశావు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు, ఏశావు యొక్క జీవితంలో ఏశావు యాకోబుతో అంటాడు కదా, యాకోబుతో పలికినటువంటి మాటను మనం గమనించగలిగితే, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను అనేటువంటి మాట. నాకెందుకు ఈ ఆశీర్వాదాలు? నాకెందుకు? దేవుని మందిరంలోనికి ఒకరోజు వెళ్ళకపోతే ఏమవుతుంది? దేవుని సన్నిధిలో ఒకరోజు దేవుని స్తుతించకపోతే ఏమవుతుంది? దేవుడేమైనా తిడతాడా? దేవుడేమైనా కొడతాడా? దేవుడేమైనా గద్దిస్తాడా? దేవుని నామాన్ని గణపరచకపోతే ఏమవుతుంది? దేవుడేమైనా ఆయన రాజ్యంలో నన్ను తృణీకరిస్తాడా? మానవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆలోచన వేరు. ఈ లోకంలో మన ఆలోచనలు అది మన శ్రేయస్కరంగా మనం భావిస్తూ ఉంటాము. ఈ లోకంలో మన ఆలోచనలు మనకు అనుకూలమైనటువంటి రీతిలో ఉంటాయి. కానీ పరిశుద్ధ గ్రంథంలో భక్తుల యొక్క ఆలోచనలు దేవునికి అనుకూలమైనటువంటి రీతిలో ఉంటాయి. ఇదే సంగతి పిల్లరా, దేవుని బిడ్డల యొక్క ఆలోచనలకి లోకస్తుల యొక్క ఆలోచనలకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే, లోకస్తుడు తనకు అనుకూలంగా ఆలోచన చేసుకుంటాడు. దేవుని బిడ్డ అయినటువంటి వాడు, పరసంబంధమైనటువంటి వాడు దేవునికి అనుకూలంగా తన ఆలోచన మరల్చుకుంటాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ అంటాడు కదా, అబ్రహాము తన జీవితానికి దేవునికి అనుకూలంగా మార్చుకున్నాడు. క్రొత్త నిబంధన కాలంలో అపోస్తలులు వారి జీవితాలను దేవునికి అనుకూలంగా మార్చుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్న పిల్లలు. ఇక్కడ జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసినటువంటి తర్వాత మనం గమనించగలిగితే పిల్లరా, ఆశీర్వాదాలు వచ్చేటువంటి క్రమము. ఇస్సాకు వృద్ధాప్యమందు పిల్లల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆశీర్వదించేటువంటి క్రమం మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి, ఇక్కడ అంటాడు కదా, ఈ 27వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే 4వ వచనంలో ఇస్సాకు పలికినటువంటి మాట, 27వ అధ్యాయం, నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్టు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడికి ఏశావు తిట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండి అని పిల్లలు ఇక్కడ జ్ఞాపకం చేయబడింది.
వాస్తవంగా మనం అనుకుంటూ ఉంటాం, ఇక్కడ తల్లి ప్రేమను మనం గమనించినప్పుడు చిన్న కుమారుని బాగా ప్రేమించింది కదా, అందుకే పెద్ద కుమారుని మోసము చేసి చిన్న కుమారునికి ఆశీర్వాదాలు వచ్చేటట్లుగా తల్లి చేసింది అనుకుంటామేమో. కానీ వాస్తవంగా ఏసావే ఆశీర్వాదాలు అమ్మేసుకున్నాడా లేదా? అమ్మేసుకున్నటువంటి వాడు ఇంకా ఆశీర్వాదాలు పొందుకోవడానికి అర్హుడా? కాదే. నువ్వు పోగొట్టుకున్నావు, అది ఇంకొకరికి ఇవ్వబడింది. ఎందుకంటే నీవు ఆ ఆశీర్వాదాలు వద్దనుకున్నావు, నాకు జ్యేష్ఠత్వకు అవసరం లేదు, నాకు ఆశీర్వాదాలు అవసరం లేదని నువ్వు అనుకొని నువ్వు వాటిని విడిచిపెట్టిన తరువాత ఇప్పుడు తండ్రి ఆశీర్వదించడానికి సిద్ధపడినటువంటి క్రమంలో ఇప్పుడు ఆశీర్వాదాలు నావి అనే అర్హత ఎక్కడుంది? ఈ ఆశీర్వాదాలకి నేను హక్కుదారుని అనే అర్హత నీకు ఎక్కడుంది? ఈ ఆశీర్వాదాలు నేను పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాలని పిలిచేటువంటి పిలుపు కానీ పొందుకునేటువంటి అర్హత కానీ నీకు లేదు అనేటువంటి సంగతి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏసావుకి ఇస్సాకు చేత ఆశీర్వదించబడేటువంటి హక్కును పోగొట్టుకున్నాడు. కారణం ఏమిటంటే అమ్మివేసుకున్నాడు, జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు. ఒక్కసారి అమ్మివేసుకున్న తరువాత నువ్వు ఏ రీతిలో వచ్చి ఇది నేను జ్యేష్ఠత్వపు హక్కు కలిగినటువంటి వాడును, నీవు నన్నే దీవించాలి, నీవు నన్నే ఆశీర్వదించాలనటానికి లేదు. అది తండ్రి ఆధీనంలోనికి వెళ్ళిపోయింది. వీరి జీవితాలు ఎవరు ఆధీనంలోకి వెళ్ళాయి అంటే పరమ తండ్రి యొక్క ఆధీనంలో ఉన్నాయి. అందుకే ఇక్కడ అంటాడు కదా, ఆ తరువాత ఆ ఇస్సాకు వేటాడి మాంసమును తీసుకుని రావడానికి వెళ్ళేటువంటి క్రమంలో ఈ సంగతి రిబ్కా విని తన చిన్న కుమారుటువంటి యాకోబుకి ఏసావు లాంటి వస్త్రములు ధరించి, రోమములు కలిగినటువంటి వాడు కాబట్టి రోమములు కలిగినటువంటి వస్త్రాలు ధరింపచేసి ఆ మంచి మాంసముతో కూడినటువంటి భోజన పదార్థాలను సిద్ధపరిచి తన తండ్రి అయినటువంటి ఇస్సాకు యొద్దకు యాకోబును పంపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, ఇక్కడ అంటాడు 19వ వచనము, అందుకు యాకోబు నేను ఏసావు అని నీ జ్యేష్ఠ కుమారుణ్ణి. 19వ వచనము 27వ అధ్యాయం 19వ వచనము, అందుకు యాకోబు నేను ఏసావు అను నీ జ్యేష్ఠ కుమారుడును, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. ఇక్కడ యాకోబు ఈ మాట పలకటంలో అర్థం ఉందా లేదా? ఈ మాట పలకటంలో అర్థం ఉందా లేదా? నేను జ్యేష్ఠ కుమారుణ్ణి అనే మాట పలకటంలో ఎందుకు లేదు? ఎందుకంటే మనం ఇందాక గమనించి ఉన్నాము కదా, నా జ్యేష్ఠత్వ హక్కు నేను నీకు అమ్మి వేసుకున్నాను అంటే ఇప్పుడు జ్యేష్ఠుడు ఎవరుగా ఎంచబడుతూ ఉన్నారు? ఏసావా యాకోబా? ఎవరు జ్యేష్ఠులుగా పిలువబడుతూ ఉన్నారు? పెద్దవాడు నాకు జ్యేష్ఠత్వ హక్కు అవసరం లేదు, నేను నీకు అమ్మి వేస్తూ ఉన్నాను అని ప్రమాణము చేశాడు. మామూలుగా నోటి మాటగా కూడా పలకలేదు, ఇదిగో ఇది నీదిరా నువ్వు ఉంచుకో అని మనకి కేవలం నోటి మాటగా చెప్పలేదు. వ్రాతపూర్వకంగా చేతులు చేసి ప్రమాణము చేసి ఇక నుంచి ఇది నాది కాదు ఇది నీదే అని అతని చేతికి ఇచ్చిన తర్వాత ఇది ఎవరిదవుతుంది? యాకోబుదవుతుంది. ఇప్పుడు జ్యేష్ఠత్వపు హక్కుదారుడు ఎవరంటే యాకోబే. ఇప్పుడు యాకోబు ఏసావు వస్త్రమును ధరించిన వాడై తన తండ్రి అనేటువంటి ఇస్సాకు యొద్దకు వచ్చి ఏసావు అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. అంటే జ్యేష్ఠుని యొక్క నామాన్ని ఉపయోగించాడు, కానీ జ్యేష్ఠత్వపు హక్కు నాదే. ఎందుకంటే ఏసావు స్థానము నాది. ఏసావు స్థానం ఎవరిదంటే చిన్నవాడికి వచ్చేసింది. ఎందుకంటే పెద్దవాడు కాదనుకున్నాడు, తృణీకరించుకున్నాడు. ఇప్పుడు ఈ చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి ఇదిగో నాన్న, ఏసావు అనబడినటువంటి జ్యేష్ఠత్వపు హక్కు కలిగినటువంటి వాడు నేనే, నన్ను ఆశీర్వదించని పెద్దవాడు స్థానంలో ఇప్పుడు చిన్నవాడు నిలబడ్డాడు. అప్పటికి తండ్రి ఒక ఆలోచన చేశాడు. స్వరమేమో యాకోబుది, చేయి పట్టుకొని తడుము చూచినప్పుడేమో అవి ఏసావు శరీరానికి పోలినటువంటి శరీరముగా రోమములు తగినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. పిల్లలు చూడ వచనం అంటాడు కదా 20వ వచనం, అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకెట్ట దొరికిన అడుగ్గా అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటకు దాన్ని రప్పించడం చేతనని చెప్పాను. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు ఏసావని నా కుమారుడు కావో నేను నిన్ను తడివి చూచిదను దగ్గరికి రమ్మని చెప్పాను. ఎందుకంటే స్వరం యాకోబుది. తర్వాత ఇక్కడ అంటాడు 22వ వచనంలో, యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతను తడివి చూచి స్వరము యాకోబు స్వరము కానీ చేతులు ఏసావు చేతులే అనెను. ఆ యాకోబు చేతులు అతని అన్నయ్యన ఏసావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతన్ని గుర్తుపట్టలేక అతన్ని దీవించి ఏసావు అని నా కుమారుడు నీవేనా అని అడగగా యాకోబు నేనేనను. పిల్లరా, ఆ తరువాత దీవించి పంపించినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడింది. ఆ తర్వాత ఏసావు వచ్చాడు,
మరలా తండ్రి నన్ను దీవించని ప్రాధేయపడ్డాడు. చూడండి, ఆ తర్వాత ఎంత ఏడ్చినా కానీ 33వ వచనంలో అంటాడు, ఏశావును నీ జ్యేష్ఠ కుమారుడు అనగా ఇస్సాకు మిక్కటముగా గడగడ వణుకుచు అట్లయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతను నిజంగా దీవించునని అతడు దీవింపబడిన వాడే అని పిల్లలు ఇక్కడ జ్ఞాపకం చేయబడి, దీవెనలు వెళ్ళిపోయాయి, ఆశీర్వాదాలు వెళ్ళిపోయాయి. దీవించబడవలసినటువంటి వాడు దీవించబడకుండా వేరేవాడు ఆ స్థానంలో దీవించబడిపోయాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో అంటాడు కదా, ఆశీర్వాదములకు వారసులాగటానికి మీరు పిలువబడ్డారు. ఈరోజు ఆ ఆశీర్వాదాలు నువ్వు అనుభవించడానికి సిద్ధపడి ఉన్నావు అంటే నువ్వు సంతోషమే. ఆ ఆశీర్వాదాలు కాదనుకుని ఏశావు వలె కేవలము లోక సంబంధమైనటువంటి కోరికల కొరకు, లోక సంబంధమైనటువంటి ఆశల కొరకు, లోక సంబంధమైనటువంటి తలంపుల కొరకు దేవుని సన్నిధిని కాదనుకుని, దేవుని వాక్యాన్ని కాదనుకుని, దేవుని స్వరాన్ని కాదనుకుని, దేవుని మహిమపరిచేటువంటి జీవిత విధానాన్ని కాదనుకుని వెలుపలికి వెళ్ళిపోయావా, నీ ఆశీర్వాదాలు వెళ్ళిపోతాయి. ఇంకొక జీవితానికి దేవుడు ఇచ్చేస్తాడు. ఇతను నా కుమారుడు, ఆశీర్వదించబడ్డానికి హక్కుదారుడిగా లేడు. ఇప్పుడు ఈ ఆశీర్వాదాలు ఇంకొకరికి దేవుడు ఇవ్వటానికి ఇష్టపడతాడు. ఇంకొకరిని దేవుడు దీవించడం ఆరంభిస్తాడు. ఇంకొకరికి నీ స్థానాన్ని అనుగ్రహించడం దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. ఆ స్థానాన్ని దేవుడు వారికి ఇచ్చేస్తాడు. అప్పుడు నువ్వు మరలా తిరిగి వచ్చి, తండ్రి నీవు నన్ను ఆశీర్వదించంటే, అయ్యా నేను నిజంగా నీ స్థానంలో అతన్ని దీవించేశాను, ఇక నేను దీవించడానికి ఏమీ లేదు అన్నప్పుడు పిల్లలు వచ్చే కన్నీరు, అదే ఏశావుకు వచ్చినటువంటి కన్నీరు. ఇక ఆశీర్వదించడానికి నా దగ్గర ఏమీ లేవు, నీవు పెద్దవాడికి నీవు చిన్నవాడికి దాసుడిగా ఉండంతే. పిల్లరా, ఆ సమయంలో ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో నీ మాటలు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. కన్నీరు కార్చాడు. కేవలము ఒక్క పూట కూటి కోసము, కేవలము లోక సంబంధమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవడం కోసము, కేవలము లోక సంబంధమైనటువంటి జీవిత విధానంలో ముందుకు కొనసాగటానికి దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వాడు తర్వాత కన్నీరు కార్చవలసినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు మారు మనసు కొరకు వెతికినా కానీ ప్రయోజనం లేదనేటువంటి సంగతి ఈ వాక్య భాగంలో జ్ఞాపకం చేయబడింది. పిల్లరా, మనందరికీ తెలుసు యాకోబు అంటే మోసగాడు. అతడు మోసము చేసి ఆశీర్వాదాలు పొందుకున్నాడని మనం అనుకుంటాం. చాలామంది అదే అనుకుంటారు, యాకోబు ఆశీర్వాదాలు మోసం చేసి పొందుకున్నాడని. కానీ పిల్లరా, యాకోబు ఆశీర్వాదాలు మోసము అంటే పేరులో మోసం ఉండొచ్చేమో, కానీ అతడు తెలివిగా సహోదరుని యొద్ద నుండి కొనుక్కున్నాడు ఆశీర్వాదాలు కొనుక్కున్నాడు, పొందుకున్నాడు. తండ్రిని మోసపరిచాడు. తండ్రి గుడ్డివాడే, కానీ ఆశీర్వాదాలతో జ్యేష్ఠతో కొనుక్కున్నాడు. కాబట్టి ఈ సంగతి తండ్రికి తెలుసా? తెలియదు. తండ్రికి తెలియదు కాబట్టి ఈ కుమారుడు ఏశావు యొక్క వేషము ధరించిన వాడై తండ్రి చేత దీవించబడ్డాడు. దీవించబడిన తర్వాత ఎప్పుడైతే ఏశావు యాకోబును చంపాలని ప్రయత్నం చేశాడో, ఆ తర్వాత స్వజనుల యొద్దకు వెళ్ళి సుమారు 22 సంవత్సరాల పాటు పిల్లారా ఊడిగము చేశాడు. తన యొక్క భార్యల గురించి మరి మనం గమనించగలిగితే 14 సంవత్సరాలు కొలువు చేసినటువంటి జీవితము యాకోబు యొక్క జీవితంగా మనం చూడగలుగుతూ ఉన్నాం. హారాం వెళుతూ ఉన్నాడు. తర్వాత 16లో 25 సంవత్సరాలు పరదేశిగా ఉన్నాడు. 14 సంవత్సరాల పాటు రాహేలు లేయా కొరకు కొలువు చేశాడు. దేవుడు 11 మంది సంతానాన్ని ఇచ్చాడు. కానీ నిజమైనటువంటి ఆశీర్వాదాలు ఇంకా ఆ సమయంలో యాకోబు యొక్క జీవితంలోనికి రాలేదు. పిల్లరా, యాకోబు ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడు అంటే, ఇస్సాకు దీవించినటువంటి ఆశీర్వాదాలు యాకోబు జీవితంలోనికి ఎప్పుడు వచ్చాయి అంటే ఇంచుమించు 25 సంవత్సరాల తర్వాత. అబ్రహాము 25 సంవత్సరాలకి ఎలా దేవుని దీవెనలు పొందుకున్నాడో, యాకోబు కూడా అంతే. పిల్లరా, 25 సంవత్సరాలకి తన పేరు మార్చబడింది. యాకోబు అనేటువంటి పేరు ఇశ్రాయేలు అనేటువంటి పేరు మారటానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 25 సంవత్సరాలు పట్టింది. ఈ 25 సంవత్సరాలు ఒక మోసగాడు అనేటువంటి పేరు ధరించినప్పటికీ కూడా అతడికి 2 భార్యలు, దాసురాండ్రు, 11 మంది సంతానము, సంపద, భూ సంబంధమైనవి అన్నీ వచ్చాయి. కానీ పర సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఎప్పుడు వచ్చిందంటే 25 సంవత్సరాలకు వచ్చింది. చూడండి, ఒక్కసారి ఆ వాక్య భాగాన్ని చదువుకొని మనము క్లుప్తంగా త్వరగా ముందుకు వెళదాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించగలిగితే ఆదికాండము 32వ అధ్యాయము ఎప్పేకు రేవు దగ్గర దేవుడు పెనుగులాడుతున్నటువంటి సందర్భము, దేవునితో పెనుగులాడుతున్నటువంటి సందర్భము. ఎప్పేకు రేవు దగ్గర 32వ అధ్యాయం గమనించండి. 32వ అధ్యాయము 26వ వచనము.
24 వచనం, యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఒకనాడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతను గెలవకుండా చూచి తొడగూట మీద అతను కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగొడవలసిన ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమన్నాడుగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలిపాను. అందుకు ఆయన, నువ్వు ఎందు నిమిత్తము నా పేరు అడుగుతామని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలముకు పెనుయేలని పేరు పెట్టను. నిజమైనటువంటి ఆశీర్వాదము, దేవునితో ఉండేటువంటి ఆశీర్వాదము, దేవుని సన్నిధిలో నిలబడినటువంటి ఆశీర్వాదము, దేవునితో పెనుగులాడు పొందుకున్నటువంటి ఆశీర్వాదము, నిజంగా పిల్లరా ఇశ్రాయేలు అనేటువంటి ఆశీర్వాదము. ఇది క్రొత్త నిబంధనకి సాదృశ్యము. యాకోబు అనేటువంటిది పాత నిబంధనకి సాదృశ్యంగా ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలు అనేటువంటి నామము పరలోక పట్టణములో 12 గోత్రములు వారు, ఇశ్రాయేలు యొక్క 12 గోత్రములు ఇక్కడ నుండి మనకు కనపడుతున్నటువంటి సంగతి పిల్లరా. ఈ 12 గోత్రాలు ఇశ్రాయేలు యొక్క గోత్రాలు, యాకోబు యొక్క సంతతి, వీరు నిజమైనటువంటి ఆ పరసంబంధమైనటువంటి ఆశీర్వాదం అనుభవించడానికి పిలువబడినటువంటి వారు. వీరు పరసంబంధమైనటువంటి ఆశీర్వాదము. అలాగే కృత నిబంధన కాలంలో పౌలు భక్తుడు జ్ఞాపకం చేసినటువంటి మాట, మనము పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అనుభవించడానికి పిలువబడినటువంటి వారము, భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అనుభవించడానికి పిలువబడినటువంటి వారము కాదు. నిజంగా పిల్లలు, ఈ సమయంలో ఏ ఆశీర్వాదాలు మన జీవితంలో ఉన్నాయి? ఏ ఆశీర్వాదాలు మన జీవితంలో ఉన్నాయి? ఏ ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకోలేకపోయాం? నిజంగా దేవుని రక్షణ మనకుందా? పరిశుద్ధత మనకుందా? నిత్య జీవంతో కూడినటువంటి జీవిత విధానం మనకుందా? దేవుని మహింపరిచేటువంటి జీవితం మనలో ఉందా? దేవుని యందలి భయము, భక్తి, దేవుడిచ్చేటువంటి జీవ కిరీటము పొందుకునేటువంటి స్థితిగతులు మనలో ఉన్నాయా? ఇవన్నీ కూడా ఒకసారి మనం పరిశీలన చేసుకోగలిగితే ఏ స్థితిలో మన జీవితం ఉన్నామో, ఏ ఆశీర్వాదాలు మనలో ఉన్నాయనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అబ్రహాం అయితే భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు చూచాడు, పరసంబంధమైనటువంటి దేవునితో స్నేహితుడిగా పిలువబడి దేవునితో నడిచాడు, దేవునిలో ఉండే గొప్పవాడిగా ఎంచబడ్డాడు. అదే రీతిలో ఇస్సాకు యొక్క సంతతిని మనం గమనించినప్పుడు, యాకోబు యొక్క జీవితం, ఏశావు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు, ఒక్క పూట కూటి కోసము ఆశీర్వాదాలు అమ్మివేసుకున్నాడు ఏశావు. కానీ దేవునికి వారసుడిగా ఉండటానికి యాకోబు ఆ యొక్క ఆశీర్వాదాలు కొనుక్కున్నాడు. ఆశీర్వాదాలు ఏదో ఒక రీతిలో పొందుకున్న తర్వాత దేవుని వారసుడిగా, దేవుని సంతతిగా, దేవుని రాజ్యానికి హక్కుదారుడిగా తన యొక్క సంతతిని నడిపించుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు మనం ఏ మార్గంలో నడుస్తూ ఉన్నాం? ఏ తలంపులతో నడుస్తూ ఉన్నాం? ఏ ఉద్దేశంతో నడుస్తూ ఉన్నాం? దేవుని సన్నిధిలో ఏదో నామమాత్రపు జీవిత విధానం కొరకు ఆయన వెంబడిస్తూ ఉన్నామా? ఆయన తలంపులలో, ఆయన చిత్తములో మరి సంపూర్ణంగా దేవుని రాజ్యానికి సంబంధించిన ఆశీర్వాదాలు అనుభవించడానికి మనం పిలువబడ్డామా? ఇంకా మనం ఒకవేళ ఈ లోక సంబంధమైనటువంటి వాటినే వెతుకుతూ, ఈ లోక సంబంధమైనటువంటి వాటిని అడుగుతూ మనము సంచరిస్తూ ఉన్నట్లయితే ఒకానొక సమయంలో ఇవన్నీ కూడా దూరపరచబడేటువంటివే. కానీ పరసంబంధమైనటువంటి ఆశీర్వాదము, దేవునితో ఉండేటువంటి ఆశీర్వాదం ముఖ్యము. ఆ ఆశీర్వాదము దేవుడు మెండుగా మనందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో ఆశీర్వాదములకు మీరు వారసులని లేఖనాల్లో సెలవిచ్చిన రీతిలో నాయన, భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలకు వారసులుగా ఉన్నటువంటి వారు, అదే రీతిలో ప్రభా పరసంబంధమైనటువంటి పరలోక రాజ్య సంబంధమైనటువంటి వారసత్వాన్ని పొందుకుంటున్నటువంటి వారి గురించి లేఖనాల్లో సెలవిచ్చారు. మేమైతే పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదమును పొందుకోవడానికి నీ పాద సన్నిధిలో పిలువబడినటువంటి వారం. అట్టి ఆశీర్వాదము లోకములో ఉన్నటువంటి, మరి ప్రాముఖ్యంగా నీ వాక్యం వెరిగినటువంటి వారు, మరి ప్రాముఖ్యంగా నీ మందిరంలో ఉన్నటువంటి బిడ్డలు నాయన, పరలోక సంబంధమైనటువంటి వారసత్వముతో కూడినటువంటి ఆశీర్వాదము కలిగి ఉండటానికి నీ కృపను అనుగ్రహించండి.
భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల్లో సమస్తాన్ని మీరు అనుగ్రహిస్తూ ఉంటారు. కానీ పర సంబంధమైనటువంటి ఆశీర్వాదము పొందుకోవాలి అంటే పరిశుద్ధత ఉండాలి, నమ్మకం ఉండాలి, యథార్థత ఉండాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలి, నిత్య జీవానికి తగినటువంటి జీవితం ఉండాలి, దేవుణ్ణి మహింపరిచేటువంటి స్వభావం ఉండాలి. ప్రభా, నీ మందిరములో నిత్యము నీ నామాన్ని మహింపరిచేటువంటి భాగ్యము కలిగి ఉండాలని లేఖనాల్లో సెలవిస్తూ ఉన్నారు. అట్టి స్థితిగతులు నాయనా మందిరంలో ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండడాన్ని కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.